ప్రకృతి వ్యవసాయ రైతు సేవా కేంద్రంలో మరి ఒక ఉత్పత్తి ఈ నీమాస్త్రం. ఈ నీమాస్త్రం ఎలా పనిచేస్తుంది, రైతుకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం గోవింద్ రెడ్డి గారి మాటలు తెలుసుకుందాం. ఎలా సార్ దీని యొక్క యూజ్ ఏంటి? ఈ నీమాస్త్రం అన్ని రకాలైనటువంటి గుడ్లను, ఏ పురుగు గుడ్లైనా సరే ఆ గుడ్లని నల్లి జాతి ఏదైనా సరే ఆ గుడ్లను పొదగకుండా చేయటంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. గుడ్డు నాశనం చేయటంలో తర్వాత ఏదైనా ఒక కారణం వల్ల ఎక్కడన్నా ఒక గుడ్డు పొదగబడి పిల్ల బయటకు వచ్చినా అది హ్యాండీక్రాఫ్ట్గా వస్తుందే తప్ప పూర్తిగా మన పంటని ఆగం చేసే పరిస్థితుల్లోకి రాదు. ఈ పురుగులు ఉత్పత్తి మనకి ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా ఈ నీమాస్త్రాన్ని కనుక ఒక దఫా వాడుకుంటే ఈ యొక్క పురుగుల నుంచి మనం సమగ్రమైనటువంటి రక్షణ పొందవచ్చు. ఇది అన్ని రకాల పంటల మీద, అన్ని రకాల పంటలకి వాడుకోవచ్చు. అన్ని ఏ పద్ధతిలోనైనా దీన్ని మనం ఇప్పుడు కెమికల్ వ్యవసాయం చేసే వాళ్ళు ఈ కలిపి వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ ఘాటు కలిగిన కెమికల్స్ కాకుండా కొన్ని మధ్య మనకి బునుగు రంగు, వైట్ రంగు కెమికల్స్ ఉన్నాయి, వాటిల్లో కలిపి మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు. హైడోస్ కెమికల్స్ కాకుండా హైడోస్ కెమికల్స్ కలిపి వాడుకోవచ్చు, కలుపుకొని వాడుకోవచ్చు. ఎందుకంటే వాటి హైడోస్ కెమికల్స్ పని అంతా ఇదే చేస్తుంది. అన్ని రకాల పురుగుల యొక్క గుడ్లు నాశనం చేయడానికి ఈ నీమాస్త్రం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పేసి మన గోవింద్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు పురుగు వచ్చిన తర్వాత మనం కంట్రోల్ చేయాలంటే కెమికల్ కొట్టాల్సిందే. ఇక్కడ ఒక ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటంటే, పౌర్ణమికి గత 2 రోజులు లేదా అమావాస్యకి 2 రోజుల ముందు పురుగు యొక్క సంతతి అంటే దాని జాతి యొక్క లక్షణాన్ని బట్టేసి ఈ పౌర్ణమి అమావాస్య గడియలను పురస్కరించుకొని దాని యొక్క గుడ్ల తయారీని మరియు గుడ్లను పొదిగే యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. కాబట్టి ఆ టైంలో స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం. చూస్తున్నారుగా, ఈ నీమాస్త్రాన్ని మనం అన్ని ప్రాంతాలకు కూడా సప్లై చేయబడతాం.